భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 7/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష శుద్ధ పాడ్యమి శుక్రవారం పాడ్యమి సాయంత్రం 4:58 మృగశిర నక్షత్రం రాత్రి 8:24 వరకు వర్జం తెల్లవారుజాము 4:54 దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:56 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాదు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:28 అమృత గడియ ఉదయం 11:39 నుండి 1:15 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం లేదు. సోలయోగం రాత్రి 9:08 కిస్తుంకరణం ఉదయం 5:28 భవ సాయంత్రం 4:58 బాలవ సాయంత్రం 5:42 పాడ్యమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో చక్కగా ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే శివ ఓం శివాయే నమః అనే నామం విష్ణు సహస్రనామం. శివకేతులు భేదంలో చూసారా? శివాయ నమః మంగళప్రదుడు అని ఈ నామానికి అర్థంటండి. త్రిగుణాతీతుడు, పరమ పవిత్రుడు, మంగళకరుడు శివుడు అగుడ చేత శ్రీపతికి శివ అనే దివ్యనామం చేతే ఈ విష్ణు సహస్రనామ శ్రవణీయంలో శివకేశవులకు ఎట్టి భేదము లేదనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం చెబుతూ ఉన్నారు. శివ సహస్రనామంలో విష్ణునామాలు ఉంటాయి. విష్ణు సహస్రనామంలో కూడా శివుడు సంబంధం ఉన్నాయి చూసారా? అంటే ఒకే వ్యక్తి 3 రూపాలుగా బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా సృష్టి స్థితిలయలు చేస్తూ ఉన్నాడు స్వామి. కనుక శివ అనేటువంటి నామం చాలా విశేషమైనటువంటి నామంగా మన వాళ్ళు చెప్పారు. నిరుక్తంలో కూడా శుభవహత్వాత్ భక్తానాం శివ ఇత్యభిధీయతే తన యొక్క భక్తులు సుఖములు నొసంగేటువంటి వాడు శివుడు శివ. ఓం శివాయ నమః అనే నామం పరమాత్మకు ఉంది అని విశేషంగా మనకి ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.